నమస్తే, వెల్కమ్ టు ద హెల్దీ బైట్స్. నా పేరు సుభాష్ని. ఈరోజు మనం శ్రావణ వరలక్ష్మి పూజ స్పెషల్ 9 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముఖ్యంగా 5 రకాల అన్నంతో చేసే ప్రసాదాలు అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనవి. అవి ఒకటి వచ్చేసి పులగం, 2 బెల్లంతో చేసిన పొంగలి, అండ్ 3 వచ్చేసి దద్దోజనం, పెరుగు పాలు యూస్ చేసి చేసిన దద్దోజనం. అలాగే 4 పాయసన్నం, పాలతో చేసిన పాయసన్నం, అండ్ 5 పులిహోర. ఈ 5 అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన నైవేద్యాలు. ఇప్పుడు ముందుగా మనము పాయసన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పాయసన్నంకి నేను ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న రైస్ 1/2 కప్ తీసుకున్నాను. ఈ రైస్ని ఒక రైస్ కుక్కర్లో ఏ విధంగా యాడ్ చేసుకొని 1/2 కప్ రైస్కి నేను ఇక్కడ 1.5 కప్ మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్ మిల్క్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్, కొద్దిగా గీని కూడా యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయి. మనకి రైస్ అనేది ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకొని ఇందులో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులోనే 1 కప్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనము ఈ పాయసన్నంలో వాటర్ని యాడ్ చేయకూడదండి, ఓన్లీ మిల్క్తోనే చేసుకోవాలి. పాయసన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం ఈ పాయసన్నాన్ని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఈ పాయసన్నంని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గీలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ని యాడ్ చేసుకుందాము. అలాగే ఇందులో ఉన్న గీని కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మిక్స్ చేసుకుంటూ మరొక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇందులో కుంకుమ పువ్వుని కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి, చూసారు కదా బాగా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేసింది మనకి పాయసన్నము. స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ పాయసన్నం రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా క్రీమీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది పాలతోనే చేయాలండి, వాటర్ని యూస్ చేయకూడదు పాయసన్నంకి. చూసారు కదా. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి దద్దోజనం. ఈ దద్దోజనంకి కావలసిన పదార్థాలు చూసేద్దాము. నేను ఒక బౌల్లో రైస్ తీసుకున్నాను. కొద్దిగా రైస్ తీసుకొని వేడి రైస్ తీసుకొని ఇలా స్పటులాతో మెత్తగా చేసుకోవాలి రైస్ని. దద్దోజనంకి వేడిగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా స్పటులాతో ప్రెస్ చేస్తే మనకి రైస్ అనేది మెత్తగా అవుతుంది. ఈ విధంగా మెత్తగా చేసుకొని ఇప్పుడు 1/2 కప్ కాంచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము వేడి అన్నంలో డైరెక్ట్గా కర్డ్ని యాడ్ చేయడం వల్ల కర్డ్ అనేది ఇరిగిపోతుంది. సో ఫస్ట్ మనము కాంచి చల్లార్చుకున్న మిల్క్ని యాడ్ చేసుకొని తర్వాత కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్డ్ని కూడా యాడ్ చేసుకొని 1 కప్ కర్డ్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మరొక 1/2 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా జారుగా ఉండేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకొని గీ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా
శనగపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకొని ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే నేను ఇందులో అల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి మంచి టేస్ట్ వస్తుంది. అల్లం పౌడర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నిటినీ. అలాగే ఇందులో కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. సో నేను కొద్దిగా పెప్పర్ని యాడ్ చేసుకుంటున్నాను. పెప్పర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన కర్డ్ రైస్లో ఈ పోపుని యాడ్ చేసుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ దద్దన్నంలో కొద్దిగా శొంఠి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. చూశారు కదా, దద్దోజనం రెడీ అయిపోయింది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ఈ దద్దన్నంని ప్రసాదంగా సమర్పిస్తే సంపదలు కలుగుతాయని అంటారు. ఇప్పుడు పులగం ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పులగం ప్రసాదం కోసం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ గీని యాడ్ చేసుకొని ఇందులో హాఫ్ కప్ పెసరపప్పుని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1.5 కప్ రైస్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పులగంకి రైస్ని వాష్ చేయని అవసరం లేదండి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 6 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 6 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా గీని యాడ్ చేసి అన్నిటినీ ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసావి. మనకి పులగం ఈ విధంగా రెడీ అయిపోయింది. చూశారు కదా, మనం ఈ పులగంని ఇలాగనే ప్రసాదం పెట్టుకోకుండా మనం నైవేద్యం ఇచ్చేటప్పుడు ఒక బెల్లం ముక్కని పైన పెట్టి నైవేద్యంగా అమ్మవారికి సమర్పించాలి. ఇప్పుడు బెల్లం పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెల్లం పొంగలికి నేను ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. ఈ కుక్కర్లో హాఫ్ కప్ రైస్ని యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ పెసరపప్పుని కూడా యాడ్ చేసుకొని వాష్ చేసి బాగా 2 కప్స్ వాటర్, 1 కప్ మిల్క్ని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా గీని యాడ్ చేసి ఇందులో క్యాష్యూ నట్స్ అండ్ కొద్దిగా ఎండు కొబ్బరి మరియు కొద్దిగా కిస్మిస్లు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసావి. మనకి పెసరపప్పు అండ్ రైస్ ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లంని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లం అంతా బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాలకుల పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్లని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి, కిస్మిస్లని యాడ్ చేసుకొని
ఒకసారి కలిపి అన్నిటినీ బాగా, మీకు కావాలంటే మరికొద్దిగా గీని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మరికొద్దిగా గీని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెల్లం పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు పులిహోర ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ పులిహోర ప్రసాదంకి కావలసిన పదార్థాలు, ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఈ పులిహోర ప్రసాదం కోసం 1 కప్ చింతపండు పేస్ట్ని తీసుకున్నాను. అలాగే కొద్దిగా వేరుశనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, ఒక 5 ఎండుమిర్చి, అలాగే ఒక 4 ఇలా చీలికలు పెట్టుకున్న పచ్చిమిర్చి, 2 స్ప్రింగ్స్ కర్రీ లీఫ్, కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు, ఇంగువ, కొద్దిగా ఒక చిన్న బెల్లం గడ్డ, ఇంకొద్దిగా బెల్లం తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, కొద్దిగా సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్ కొద్దిగా, పసుపు కొద్దిగా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఒక బౌల్లో. ఇదే ఆయిల్లో ఇప్పుడు వేరుశనగపప్పుని యాడ్ చేసుకుందాము. వేరుశనగపప్పుని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో శనగపప్పుని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ శనగపప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని 4 పచ్చిమిర్చి, 5 రెడ్ చిల్లీస్ అండ్ 2 స్ప్రింగ్స్ కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకొని అన్నిటిని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలిపి ఫ్రై చేసుకుంటూ ఇందులోనే కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది పులిహోరకి. సో అన్నిటిని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పసుపుని యాడ్ చేసుకొని కలుపుకొని కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అండ్ బెల్లం కూడా యాడ్ చేసి మనకి ఆయిల్ పైకి తేలేలాగా కుక్ అవుతుంది. అప్పుడు మనకి ఇది బాగా కుక్ అయినట్టు. సో లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనకి చింతపండు పేస్ట్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో రైస్ని తీసుకొని వేడి వేడి రైస్ని చల్లార్చుకోవాలి. మనం రైస్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకొని, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నంకి బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు లెమన్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. లెమన్తో ఈ లెమన్ పులిహోర ప్రసాదంకి కావలసిన పదార్థాలు, ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ఈ లెమన్ పులిహోర కోసం ఒక బౌల్లో కొద్దిగా వేడన్నం తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ఒక 1/2
టీ స్పూన్ సాల్ట్ అండ్ నిమ్మరసంని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పోప్ టైప్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, శనగపప్పు, పచ్చిమిర్చి ఒక 4, అలాగే ఎండుమిర్చి ఒక 4, వేరుశనగపప్పు యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని అన్నిటిని ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో కొద్దిగా ఇంగువను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంగువను యాడ్ చేసుకొని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపుని యాడ్ చేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోప్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెమన్ రైస్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే రైస్కి పట్టేలాగా ఎంతో టేస్టీ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, లెమన్ రైస్ ప్రసాదం, ఎంతో టేస్టీ లెమన్ రైస్ ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు శనగల ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ శనగల ప్రసాదంకి కావలసిన పదార్థాలు అండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేను ఇక్కడ శనగల ప్రసాదం కోసము 1 కప్ శనగలు బాయిల్ చేసుకున్నవి ఓవర్ నైట్ సోక్ చేసి బాయిల్ చేసుకున్నానండి. నేను ఇక్కడ వీటిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, అలాగే కొద్దిగా ఇంగువ, తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి కొద్దిగా, మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు, అలాగే ఆయిల్ కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మినప్పప్పు కొద్దిగా, పచ్చిమిరపకాయలు ఒక 2 ఇలా కట్ చేసుకున్నవి పొడవాటివి, ఆవాలు కొద్దిగా అండ్ ఒక స్ప్రింగ్ కర్రీ లీఫ్, సాల్ట్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి, అలా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుందాము. ఇంగువను యాడ్ చేసుకొని అన్నిటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి ఇందులో తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ శనగల ప్రసాదం రెడీ. ఇప్పుడు అటుకుల ప్రసాదం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ అటుకుల ప్రసాదంకి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని 1 కప్ అటుకులు తీసుకున్నాను. ఇలాంటి గట్టిగా ఉండే అటుకులు తీసుకున్నాను నేను. గట్టిగా ఉండే అటుకులు 1 కప్ తీసుకొని ఇందులో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఈ మిల్క్లో అటుకులను ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా గీని యాడ్ చేసి క్యాష్యూ నట్స్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని అన్నిటిని బాగా ఈ విధంగా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే గీలో 1 కప్ బెల్లంని యాడ్ చేసి ఒక టీ స్పూన్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా యాలకుల పౌడర్, అలాగే తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో సోక్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కలుపుకుంటూ ఈ విధంగా మన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి అటుకులు యాడ్ చేసుకున్న తర్వాత. సో 3 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా దగ్గరకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అటుకుల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పూర్ణం బూరెలకి నేను 1 కప్ శనగపప్పు తీసుకొని వాటర్ని యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ తర్వాత శనగల్ని వాష్ చేసుకొని ఒక రైస్ కుక్కర్లోకి తీసుకొని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చేసాయి, ప్రెషర్ కూడా పోయింది. సో ఒకసారి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను 1 కప్ బెల్లంని యాడ్ చేసుకొని బెల్లం మెల్ట్ అయిన తర్వాత ఇందులో యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత బ్లెండర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా గీని యాడ్ చేసి ఇందులో బ్లెండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు బెల్లం మిక్సర్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది. చూసారు కదా, చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడింది. ఇప్పుడు హ్యాండ్స్కి కొద్దిగా గీని అప్లై చేసుకొని మనము ఈ పూర్ణం పిండిని రౌండ్గా చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో రౌండ్గా చేసుకోవచ్చు. నేను చిన్న లెమన్ సైజులో ఈ విధంగా చేసుకున్నాను. సో అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మీకు ఎన్ని పూర్ణాలు కావాలంటే అన్ని పూర్ణం ముద్దల్ని ఈ విధంగా తయారు చేసుకొని నేను ఇక్కడ దోశ బ్యాటర్ తీసుకున్నాను పూర్ణం కోసం. సో ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలా ఉండకూడదండి. కొద్దిగా గట్టిగా ఈ విధంగా ఉండాలి. అలానే మరీ గట్టిగా కూడా ఉండకూడదు. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్స్ని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్ బాగా కాగాక ఈ డిప్ చేసుకున్న బాల్స్ని పిండంతా మంచిగా అంటేలాగా డిప్ చేసుకొని చిన్నగా ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే బెటర్ అండి. సో పూర్ణంకి పిండి బాగా అంటేలాగా డిప్ చేసుకొని ఒక్కొక్క పూర్ణంని ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇవి కింద అంటకుండా ఒకసారి స్పూన్తో టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసుకుంటే ఎంతో టేస్టీ పూర్ణం బూరెల ప్రసాదం రెడీ. చూసారు కదా, 9 రకాల ప్రసాదాలు ఎలా తయారు చేయాలో. మీరు కూడా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి ఈ ప్రసాదాలను నైవేద్యంగా ఇచ్చి అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.